ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. అయితే ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2025 to 2026లో సోషల్లో హిస్టరీ సబ్జెక్ట్ని తీసుకున్నాం. సో హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో నేషనలిజం, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో అనేది చేశాను. ఏంటంటే జస్ట్ మనం లెసన్ అంతటిని ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకోవట్లేదు, కీ కాన్సెప్ట్స్ మాత్రమే. కీ కాన్సెప్ట్స్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకు యూస్ఫుల్, ఎలా యూస్ఫుల్, లెసన్ అంతా చదవడం ఎందుకు నేను వేస్ట్ అని చెప్తున్నా, జస్ట్ కీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు అనేది ఎందుకు చెప్తున్నా అనేది అన్నీ కూడా పర్టికులర్గా డీటెయిల్స్ అనేవి ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. నేనైతే మీకు ఎండ్ స్క్రీన్లో కానీ లేదా కార్డ్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తే మనకు టైం వేస్ట్ అనేది అవుతుంది. సో డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అవుతాం. కీ కాన్సెప్ట్స్. సో నేషనలిజం ఇన్ యూరోప్లో కీ కాన్సెప్ట్స్ అనేది ఈజీ ఎక్స్ప్లెనేషన్లో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హిస్టరీలో నేషనలిజం యూరోప్లో చాలా కీ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో అన్నిటిని కూడా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సీ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ నేషనలిజం. మనకు అసలు లెసన్ ఏమేంటి, నేషనలిజం ఇన్ యూరప్. యూరప్ అంటే మనకు తెలుసు అదొక కంట్రీ నేమ్. సో నేషనలిజం అంటే ఏమిటి, అసలు నేషనలిజం అంటే ఏమిటి అనేది ఇక్కడ మీనింగ్ అనేది రాశాను. నేషనలిజం అంటే ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ షేర్డ్ ఐడెంటిటీ అమాంగ్ పీపుల్ ఆఫ్ అ నేషన్. నేషనలిజం అంటే ఒక కంట్రీలో, ఒక నేషన్లో పీపుల్ అందరూ యూనిటీగా ఉండడం, అంటే కలిసి కట్టుగా ఉండడం. మన అందరూ ఒక ఫ్యామిలీ అన్నట్టు. సో మనంతా ఒక ఫ్యామిలీ అని, అలా కలిసి ఉండాలని నేషనలిజం అని అంటాము. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేసే నోట్స్ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. జస్ట్ మీరు ఎగ్జామ్ ముందు దీన్ని రివిజన్ చేస్తే చాలు. మీకు క్వశ్చన్స్ వాడు ఎలా అడిగినా సరే మీరు ఈజీగా రాయొచ్చు. ఇట్ అరోజ్ ఇన్ యూరప్ ఆఫ్టర్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. పీపుల్ వాంటెడ్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో ఇక్కడైతే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, 1789లో స్టార్ట్ అయ్యింది. సో పీపుల్ ఫ్రెంచ్ రెవల్యూషన్లో వాళ్ళు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు, ప్రజలు ఫ్రీడమ్ని, ఈక్వాలిటీని అండ్ ఫ్రాటర్నిటీ. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే అందరూ ఈక్వల్గా చూడాలి, సో సమానత్వం అని. సో ఫ్రాటర్నిటీ అంటే సోదర భావం అని అర్థం వస్తుంది. సో అయితే ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ది ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ నేషనలిజం. The revolutionaries introduced the idea of a nation of citizen, not subjects of a king. సో ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఏం జరిగింది, వాళ్ళ ప్రజలు ఏ ఒక ఐడియాని పెట్టారంటే ఒక సిటిజన్ యొక్క నేషన్ని, అంటే మోనార్క్ సిస్టమ్ పెట్టి కాకుండా మనకి డెమోక్రటిక్ సిస్టమ్ ఇలాంటివన్నిటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మోనార్క్ సిస్టమ్ వల్ల అంటే కింగ్ ద్వారా వాళ్ళు హెరిడిటీ 1/1 వారసత్వం ద్వారా మోనార్క్ సిస్టమ్ అనేది నడుస్తుంది. సో అది మంచిది కాదు, కరెక్ట్ కాదు అనేది వీళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెంచ్ రెవల్యూషన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఇందులోనే మనకి సింబల్స్ ఆఫ్ నేషనలిజం. సో నేషనలిజం యొక్క సింబల్స్ ఎలాంటివి, ది ట్రీ కలర్ ఫ్లాగ్, ఒక ట్రీ కలర్ ఫ్లాగ్ అనేది. తర్వాత ది నేషనల్ యాంథమ్. సో మన ఇండియాకి ఒక నేషనల్ యాంథమ్ ఉంది, ఏంటి, జనగణమన అని మనం పాడుకుంటాం. సో అలాగే కూడా వాళ్ళు కూడా ఒక నేషనల్ యాంథమ్ అనేది ఉంది, అది లమార్సేయస్. సో ఇది వాళ్ళ నేషనల్ యాంథమ్ అనమాట. అండ్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో నేషనలిజం అంటే ఏంటి, దానికి సింబల్స్ ఏంటంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్, మనకంటూ ఒక ఫ్లాగ్ వచ్చింది, ట్రీ కలర్ ఫ్లాగ్, అండ్ మనమంటూ ఒక నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం. సో వాళ్ళు అలాగే. సో అంటే నేషనలిజం ఉంది ఆ కంట్రీలో అని చెప్పాలంటే ఇవన్నీ ఉండాలి. అండ్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఒక న్యూ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది వస్తుంది, అంటే ఫ్రమ్ మోనార్క్ టు డెమోక్రసీ అలాంటివి. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ చూసినట్లయితే నెపోలియన్ Bonaparte spread these ideas across Europe through he also ruled as a dictator. సో ఈ అన్ని ఐడియాస్ని, అంటే ఒక నేషనలిజం అంటే ఏంటి ఉంటాయి, అదో ట్రీ కలర్ ఫ్లాగ్ ఉంటుంది, నేషనల్ యాంథమ్ ఉంటుంది, ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది అనేవి మనకి వాళ్ళకి యూరోప్ వాళ్ళకి నెపోలియన్ బోనపార్ట్. సో ఇతని ఒక ఐడియాస్ని స్ప్రెడ్ చేశారనమాట, ఇలా ఉంటుంది అనేది. సో అతను ఆల్రెడీ డిక్టేటర్గా రూల్ కూడా చేయడం జరిగింది.
డిక్టేటర్ అంటే ఏ రూలర్ హూ హ్యాస్ టోటల్ పవర్ ఇన్ ఏ కంట్రీ అని అర్థం. ఎస్పెషల్లీ హూ రూల్స్ ది కంట్రీ బై ఫోర్స్ అంటే ఒక్క పవర్, టోటల్ పవర్ అనేది ఒక కంట్రీలో వాళ్ళకి మాత్రమే, డిక్టేటర్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ థర్డ్ కీ కాన్సెప్ట్ చూసినట్లయితే ది రైజ్ ఆఫ్ కన్జర్వటిజం. ది రైజ్ ఆఫ్ కన్జర్వటిజం. కన్జర్వటిజం అంటే డిసప్రూవల్ ఆఫ్ న్యూ ఐడియాస్ ఆర్ చేంజెస్. అంటే ఒక కొత్త ఐడియాస్, అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు చెప్పారు, ఫ్రీడమ్ అంటూ, ఈక్వాలిటీ అంటే కొత్త ఐడియాస్ని చూపించడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, డిసప్రూవల్ చేశారు, ఒప్పుకోలేదు. అలాంటివి మేము ఒప్పుకోము, మోనార్క్ సిస్టమే నడాలి, కొత్తగా సిస్టమ్స్ తెస్తామంటే జరగదు అనేది అయింది. సో ఈ యొక్క రైజ్ ఆఫ్ కన్జర్వటిజం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1815. హిస్టరీలో డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇయర్స్ని అందుకే మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 1 మార్క్లో కానీ అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. సో ఆఫ్టర్ నెపోలియన్స్ ఫాల్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1815 రిస్టోర్డ్ మోనార్క్స్. సో నెపోలియన్ గారిది ఫాల్ అంటే అతను ఇది అయిపోయిన తర్వాత, అతను పెట్టింది ఫాల్ అయిపోయిన తర్వాత ఏమైంది, కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1815లో ఏం చేశారు మళ్ళీ. సో నెపోలియన్ ట్రీ కలర్ ఫ్లాగ్ అనేది అంటే ఇలా మంచిగా ఒక నేషనలిజం అనేది చేశారు. బట్ అతను ఫాలో అయిపోయిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాళ్ళు ఏం చేశారంటే మోనార్క్ సిస్టమ్ని మళ్ళీ రీస్టోర్ చేశారు, మళ్ళీ వాటినే పెట్టారు. లెడ్ బై మెటర్నిస్ట్ ఆస్ట్రియా. నెక్స్ట్ ఎయిమ్, బ్రింగ్ బ్యాక్ ఓల్డ్ రాయల్ ఫ్యామిలీస్ అండ్ ప్రివెంట్ రెవల్యూషన్. సో వాళ్ళ ఎయిమ్ ఏంటి, మళ్ళీ పాత విధంగానే రాయల్ ఫ్యామిలీస్ని అలాగే పెడతాము, సో రివల్యూషన్స్ని ప్రివెంట్ చేస్తాము అనేది అలాగా చేయడం జరిగింది. సో అండ్ ఫోర్త్ కీ కాన్సెప్ట్ చూసినట్లయితే లిబరలిజం అండ్ ద న్యూ మిడిల్ క్లాస్. లిబరలిజం అంటే ఏంటి, బిలీఫ్ ఇన్ ఇండివిజువల్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. సో ప్రజల్లో ఈక్వాలిటీ కానీ, ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఫ్రీడమ్ కానీ, సో ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఇలాంటివి ఉంటుందని లిబరలిజం అని అంటాము. సో న్యూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు అంటే లాయర్స్, మెర్చెంట్స్, ప్రొఫెషనల్స్. సో వీళ్ళందరూ కూడా నేషనలిజంని సపోర్ట్ చేశారు, లిబరల్ రిఫార్మ్స్ని, నేషనలిజంని సపోర్ట్ చేశారు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. జర్మనీ యొక్క యూనిఫికేషన్ లెడ్ బై ఓటో వాన్ బిస్మార్క్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రుషియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రుషియా అతని పేరు ఓటో వాన్ బిస్మార్క్. సో ఇతని వల్ల జర్మనీలో యూనిఫికేషన్ జరిగింది, యూనిఫైడ్ త్రూ వార్స్ అగేన్స్ట్ డెన్మార్క్, ఆస్ట్రియా అండ్ ఫ్రాన్స్. ఇన్ 1871 కింగ్ కైసర్ విలియం ఐ ఆఫ్ ప్రుషియా బికేమ్ ఎంపైరర్ ఆఫ్ యునైటెడ్ జర్మనీ అట్ వెర్సలెస్ ప్యాలెస్. సో ఆ ప్యాలెస్లో మనకి కింగ్ కైసర్ విలియం అనే అతను ప్రుషియాలో ఏం జరిగింది, జర్మనీ యూనైట్ చేశాడు, అక్కడ ఎంపైరర్గా ఇతను అయ్యారనమాట. అయితే ఈ యొక్క ఓటో వాన్ బిస్మార్క్ అనే అతను వల్ల వీళ్ళకి యూనిఫికేషన్ అనేది జర్మనీలో జరిగింది, అంటే కలిసారు. సో వీళ్ళు ఎవరికి తరపున వార్ అనేది జరిపించారు, యుద్ధం అంటే డెన్మార్క్ వాళ్ళకి కానీ, ఆస్ట్రియా అండ్ ఫ్రాన్స్ వీళ్ళకి అనమాట. అండ్ నెక్స్ట్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో యూనిఫికేషన్ ఎలా జరిగింది, వాళ్ళలో ఒక కలయిక అనేది ఎలా వచ్చింది. సో లెడ్ బై గిసోబే మాజిని. సో ఇతని వల్ల జరిగింది. ఫస్ట్ ఈ యొక్క ఐడియాని చెప్పింది ఎవరంటే గిసోబే మాజిని. సో ఇతనే ఇన్స్పైర్డ్ యూత్ని ఇన్స్పైర్ చేశారు. కార్డ్ కవాయర్ ప్రైమ్ మినిస్టర్. సో ఇతను ప్రైమ్ మినిస్టర్ అనమాట. నెక్స్ట్ గిసోబే గరిబాల్డి, ఇతను ఒక సోల్జర్ అనమాట. సో వీళ్ళందరి నేమ్స్ కూడా ఇంపార్టెంట్. మీకైతే వీళ్ళ గురించి ఇంకా పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్లో కానీ నెక్స్ట్ ఇంకేంటి వర్క్ బుక్స్లో ఇచ్చారు, అక్కడ కూడా ఇంకా మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి దీన్ని బట్టి ఇంకాస్త మీరు అండర్స్టాండ్ చేసుకొని చదవచ్చు. బట్ ఇవి కీ కాన్సెప్ట్స్, మెయిన్ ఇవి తెలిస్తే మీరు ఈజీగా ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయగలరు అండ్ ఆల్సో మంచి హై మార్క్స్ అనేది స్కోర్ కూడా చేయగలరు. అండ్ యూనిఫైడ్ ఇన్ 1861 అండర్ కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II. సో ఎప్పుడు ఇటాలీలో యూనిఫికేషన్ జరిగిందంట, ఫైనల్గా ఎప్పుడో ఇటాలీ అనేది యూనిఫైడ్ అయిందంటే 1861లో. ఎవరి వల్ల, అండర్ కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ అతని కింద జరిగింది. అండ్ సెవెంత్ కీ కాన్సెప్ట్ చూసినట్లయితే బ్రిటన్ గురించి. సో బ్రిటన్ గ్రాడ్యువల్ నేషన్ ఫార్మేషన్.
gradual nation formation. No revolution like France or Italy. Gradual process through parliament gaining power over monarchy, unity between England, Wales, Scotland, Ireland, formation of the United Kingdom, UK in 1801. సో ఇక్కడ బ్రిటన్కి వచ్చేసరికి ఫ్రాన్స్లో, ఇటలీలో జరిగినట్టు రెవల్యూషన్స్ ఇవి ఏమి జరగలేదు, జస్ట్ గ్రాడ్యువల్ ప్రాసెస్ ద్వారా జరిగిపోయింది అంతే. సో పార్లమెంట్ ఏంటి, మోనార్కీ మీద పవర్ అనేది గెయిన్ చేసి వాళ్ళందరూ యునైట్ అయ్యారు. ఎవరెవరు, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఇర్లాండ్, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క దేశాలన్నీ కలిసి ఒక కాంటినెంట్ లాగా వచ్చాయి. అదే యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఎప్పుడు 1801లో. వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ 8th కీ కాన్సెప్ట్స్ చూసినట్లయితే ది ఏజ్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ ఒక ఏజ్ 1830 to 1848. Series of upsprings demanding constitutional governments and national independence. సో ఈ యొక్క రెవల్యూషన్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ని డిమాండ్ చేశారు, నేషనల్ ఇండిపెండెన్స్ని డిమాండ్ చేశారు. ఎగ్జాంపుల్, రెవల్యూషన్ ఆఫ్ 1830 ఇన్ ఫ్రాన్స్, 1848 రివాల్ట్స్ అక్రాస్ యూరప్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. సో ఎగ్జాంపుల్ ఏంటి దీనికంటే, 1830లో ఫ్రాన్స్లో 1830లో ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో దాంట్లో 1848 రివోల్ట్స్ అయ్యింది. ఒక యూరప్ మొత్తం యూరప్ అంతా, యూరప్లో ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ అన్నీ యూరప్లో ఉండేవే. సో నెక్స్ట్ 9th కీ కాన్సెప్ట్ చూస్తే ది మేకింగ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. సో యూరోప్లో నేషనలిజం ఎలా జరిగిందంటే అందులో కామన్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ హిస్టరీ యునైటెడ్ పీపుల్. Romantic poets, artists and folk traditional inspired patriotism. And next 10th key concept చూస్తే the Balkans and the rise of ethnic conflict. The Balkan region అంటే modern Greece, Serbia, Bulgaria etc. became a power cage of Europe. సో బాల్కన్ రీజియన్ వాళ్ళు ఇంకా ఎథనిక్ గ్రూప్స్. ఎథనిక్ అంటే ఏంటంటే కనెక్టెడ్ విత్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ షేర్ ఎ కల్చరల్ ట్రెడిషన్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కల్చరల్ ట్రెడిషన్ షేర్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఒక రీజన్, మేమంతా హిందూస్, మీరంతా ముస్లిమ్స్ అలా అన్నట్టు. సో వాళ్ళందరూ ఒక గ్రూప్గా కనెక్ట్ అయ్యి వాళ్ళకంటూ ట్రెడిషనల్స్ని షేర్ చేసుకుంటారనమాట, అలా అనమాట. And many ethnic groups fought for independence from Ottoman rule. సో ఆటోమన్ రూల్ నుండి ఇండిపెండెన్స్ కోసం చాలా ఎథనిక్ గ్రూప్స్ అయితే ఫైట్ చేశారనమాట. ది టెన్షన్ కంట్రిబ్యూటెడ్ టు వరల్డ్ వార్ 1 లేటర్. సో ఈ టెన్షన్ వల్ల ఏమైంది, తర్వాత సరికి వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయ్యింది. అప్పుడే స్టార్టింగ్ అనమాట. సో ఇలా ఆటోమన్ రూల్కి ఎగెయినెస్ట్గా ఫైట్ చేసి వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు టోటల్ యొక్క లెసన్ యొక్క సమ్మరీ అనేది ఒక ఫ్యూ పాయింట్స్లో చూద్దాం. ఫస్ట్, నేషనలిజం ఇన్ యూరప్ బోర్న్ విత్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో నేషనలిజం ఇన్ యూరప్ అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్తో స్టార్ట్ అయ్యింది. స్ప్రెడ్ బై నెపోలియన్ ద్వారా స్ప్రెడ్ అయ్యింది. ఫేస్డ్ రియాక్షన్ ఫ్రమ్ కన్జర్వేటివ్స్. సో కన్జర్వేటివ్ నుండి ఒక రియాక్షన్ అనేది తెచ్చుకున్నారు. కన్జర్వేటివ్స్ అంటే దే డోంట్ యాక్సెప్ట్ చేంజ్, దే ఓన్లీ ఫాలో ట్రెడిషన్. వాళ్ళు చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. కన్జర్వేటివ్స్ అనే వాళ్ళు ఏంటి, కొత్తగా ఏదైనా కొత్త ఐడియాస్ని కానీ ఇలాంటివి అయితే దాన్ని యాక్సెప్ట్ చేయరు. అప్పటి నుండి అప్పుడు ఎలా మోనార్క్ సిస్టమ్ జరిగేది అలాగే చేయాలి. వీళ్ళందరూ రాయల్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళే గ్రేట్, ఈ ఫార్మర్స్ కానీ వీళ్ళందరూ ఇలాగే ఉండిపోవాలి అలా అనమాట. కొత్త ఐడియాస్ని ఏవైనా అంటే అందరు ఈక్వాలిటీ అని ఇలాంటి కొత్త ఐడియాస్ని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట. వాళ్ళనే కన్జర్వేటివ్స్ అంటారు. సో వాళ్ళ వల్ల కొన్ని రియాక్షన్స్ అనేవి వచ్చింది. అచీవ్డ్ యూనిఫికేషన్ ఇన్ జర్మనీ అండ్ ఇటలీలో జర్మనీలో యూనిఫికేషన్ అనేది సాధించారు. అండెడ్ విత్ న్యూ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద బాల్కన్స్. సో ఎలా ఎండ్ అయింది ఈ యొక్క నేషనలిజం ఇన్ యూరప్ అంటే బాల్కన్స్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అంటే పోరాటం. సో వీళ్ళ యొక్క పోరాటం ద్వారా కొత్త పోరాటం అనమాట. వీళ్ళు ఇంకో కొత్త పోరాటం స్టార్ట్ చేశారు. సో ఈ పోరాటం వల్ల ఎండ్ అయిపోయింది. సో ఇది మన లెసన్లో ఉన్న కీ పాయింట్స్. దీన్ని బట్టి మళ్ళీ మీరు రివైజ్ చేయండి. ఇప్పుడు మీకు అండర్స్టాండ్ అయిందని బట్టి వర్క్ బుక్లో మీకు గైడ్ కానీ ఉంటుంది కదా, అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివితే ఇంకా బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓన్గా రాసేయడం అవుతుంది. సో దిస్ ఈజ్ మై వీడియో. నెక్స్ట్ మనం అయితే సెకండ్ లెసన్ గురించి, అలాగే థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ అలా ప్రతిదీ, నాట్ ఓన్లీ హిస్టరీ, జోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్లో వీడియోస్ అనేది చేస్తాను. ప్రతిదీ ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను.
అండ్ ఆల్సో నాకు మీ సపోర్ట్ కావాలి, దానికోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళు మంచిగా స్కోర్ చేయాలంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా నేను నాట్ ఓన్లీ సోషల్, హిందీలో కూడా మీకు వీడియోస్ అనేది ఎక్స్ప్లెనేషన్, ప్రతి ఒక్క లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెట్టాను. అండ్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ కూడా పెట్టడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.